ఫ్రెండ్స్ ఆకుకూర వేసాను కదా 5 మినిట్స్ మగ్గాలని. చూసి ఎంత బాగా వచ్చేసింది చూడు. గ్రేవీ కూడా సరిపోయింది ఆకుకూరలో ఈ గ్రేవీ, ఎందుకంటే కొంచెం మనం కడిగినప్పుడు ఎట్లాగో ఆకుకూరలో వాటర్ అనేది కొద్దిగా వచ్చేస్తుంది కదా. ఈ చికెన్ గ్రేవీ ఆకుకూర వేయగానే ఎంత మంచిగా కుక్ అయిపోయింది చూడండి. నాకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో ఆకుకూర కూడా మంచిగా ఉడికిపోయింది. సో లాస్ట్ ఫైనల్గా నేను గరం మసాలా అనేది నా దగ్గర ఎవరెస్ట్ షాదే గరం మసాలా అనేది ఉంది. నేను పెద్దగా గరం మసాలా వాడను కాబట్టి చిన్న ప్యాకెట్ 5 రూపీస్ ఎప్పుడు, అది కూడా 3 టైమ్స్ వేస్తా. పెద్దగా వాడను నేను మసాలాలు. సో ఇప్పుడు కొంచెం మసాలా వేసాం కదా. సో తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో మనం టచ్ అప్ ఇస్తే ఇంకా మనకు పాలకూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను కొంచెం ఇలా కొత్తిమీరతోటి వేసేస్తున్నాను. ఇంత చికెన్ వండుకున్న ఖచ్చితంగా మనము కొత్తిమీర పుదీనా అనేది వేస్తే అదొక టేస్ట్ అనేది వస్తుందిగా, సరిపోతుంది. సో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్తున్నాను కాదు, చాలా బాగుంటుంది. ఎవరైతే ఆకుకూరలు తినరో ఇష్టపడరో నాలాగా ఇలా డిఫరెంట్గా ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఈ పాలకూర అనే కాదు, నేను ఎన్ని రకాలుగా ఆకుకూరలు ఉన్నాయి, అన్ని రకాల ఆకుకూరలతో నేను ఇలా చికెన్ అండ్ మటన్ కాంబినేషన్లో ట్రై చేశాను. సూపర్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చేశాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలుసుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.